హలో ఫ్రెండ్స్, ముందుగా కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో విషయంలోకి వస్తే తిరుచానూరులో ఇదొక కమనీయమైన దృశ్యం. బాలరాముడి రూపంలో వినాయకుడిని తయారు చేయించారు. ఎంత బాగుందంటే ఇది నేను ఒక వీడియోలో చూసి ఇది ఎక్కడో అడ్రస్ కనుక్కొని దీన్ని వీడియో తీసుకురావడానికి చాలా కష్టపడ్డాను. నేను వెళ్ళి తీసుకువచ్చి మన ఛానల్లో షార్ట్లు కూడా పెట్టాను. చాలా బాగుంది. నాకైతే మనసు ఎంతో ఆనందంతో పులకరించిపోయింది అక్కడికి వెళ్ళినప్పుడు. ఎంత బాగుందబ్బా, అసలు వదిలి రావాలనిపించలేదు. మా వాడిని కూడా తొడుక్కోమన్నాను, ఇద్దరం పోయాము. అసలు అక్కడ వదిలి రావాలనే అనిపించదు, అంత బాగుంది. దశావతారాలతో ఆ గుడి ఎంట్రన్స్, గుడి సెట్టింగ్ వేశారు. దశావతారాలతో గుడి ఎంట్రన్స్లో ఎంటర్ అయ్యి లోపల దేవుడు ఆ విధంగా చక్రం తిరుగుతూ ఉంటే మనసు అయితే పులకరించిపోతుంది. అది ఇంకా మాటల్లో చెప్పలేము, అంత ఆనందంగా ఉంటుంది. ఎంత బాగా సెట్టింగ్ చేయించారో. వినాయకుడు ఫేమస్ అనుకుంటే ఇది ఇంకా డబుల్ ఫేమస్. కానీ భలే ఉంది. అన్నదానం చేస్తున్నారు ఆ టైంలో, అది కూడా వీడియో తీశాను. వినాయకుడి స్పెషల్ ఏంటంటే ఈ అన్నదానాలు. ఎంతమంది భక్తితో వచ్చి తిని సంతోషంగా ఆ దేవుణ్ణి చూసుకొని వెళ్తుంటారో. ప్రతి గుడి కాడు కూడా, ప్రతి బొమ్మ కాడు కూడా అన్నదానాలు పెడుతుంటారు. ఈ సంస్కృతి రాను రాను పెరుగుతుంది. ఇది మంచిదే. ఎందుకంటే అందరూ కలిసి తారతమ్యాలు లేకుండా, భేదాభిప్రాయాలు లేకుండా, శత్రువు అన్నదానం చేసినా కూడా గుడికాడ ఎటువంటి మొహమాటం లేకుండా తింటారు. ఈ సంవత్సరం వాళ్ళని చూసి రేపు సంవత్సరం ఇంకొకరు చేయొచ్చు. ఇదొక మంచి పరిణామమే. మంచిదే అన్నదానం చేయడం కూడా. దశావతారాలతో ఎంత బాగా చేశారంటే అంత బాగా చేసి మనం ఎంటర్ అయ్యాక అసలు గుడిలో దేవుణ్ణి మనం ఏ విధంగా అయితే చూస్తామో అంతకు 100 రెట్లు అద్భుతంగా ఉంది. బహుశా నా ఫీలింగ్ ఎలా ఉందంటే అక్కడికి వచ్చి చూసే వాళ్ళ ఫీలింగ్ కూడా అయోధ్యకు మనం వెళ్ళి అక్కడ బాలరాముడిని మనం చూస్తే, అంటే ఇంత దూరం 100 కిలోమీటర్ల దూరం నుంచి మనం వెళ్ళి అయోధ్యలో బాలరాముడిని మనం దర్శించుకున్నప్పుడు ఉండే ఫీలింగ్ ఇక్కడే వస్తుంది. అసలు వెనకాల ఆ వైట్ కాంబినేషన్లో ఆ బ్లాక్ విగ్రహంలో ఆ చక్రం తిరుగుతుంటే మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఎంత ముచ్చటగా ఉందో. ఆ బొమ్మని తయారు చేసిన ఆ శిల్పులకి శతకోటి వందనాలు. ఆ థాట్ వచ్చి చేపించిన వాళ్ళకి కూడా శతకోటి వందనాలు. మీరు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలి. ఆ బొమ్మను చేసిన శిల్పులు, ఆ బొమ్మను తయారు చేయించిన ఆ స్పాన్సర్సు ఎంత బాగుందో అక్కడ. అసలు ఎంత సెట్టింగ్ చేశారో, ఎంత ఇష్టంగా, దేవుడి మీద ఇష్టంగా. చాలా సంతోషమైన పరిణామం ఇది. ఎంత అద్భుతంగా ఉంది. హైదరాబాద్కి వెళ్ళాను నేను వినాయక చవితికి. బొమ్మలు చూడండి, అక్కడ కూడా చాలా బాగుంటాయి. మనకు అక్కడ చాలా డిఫరెన్స్. బొమ్మలు అదొక టైపు, మనం ఒక టైపు. నాకు ఇదైతే ఈ సంవత్సరం హైలైట్ అనిపించి ముచ్చటగా చాలా బాగా నచ్చింది. తిరుచానూరులో చాలా బాగుంది.
ఆనందమైన ఈ గుడి లాంటి ఈ వినాయక చవితికి ఏర్పాటు చేసిన ఈ సెట్టింగ్ అయితే చాలా బాగుంది. మీరు ఇంతసేపు చూస్తూ వచ్చారు కదా వీడియో, లాస్ట్ వరకు కూడా చూడండి. ఆ లైటింగ్స్ అన్నీ పగులు వెళ్ళి లైటింగ్స్ ఎలా ఉంటాయో సాయంత్రం వరకు వెయిట్ చేసి మరీ మేము ఈ వీడియో తీసుకొని రావడం జరిగింది. అంటే మనసు అక్కడి నుంచి రావటం లేదు. ఈ మధ్య ఏందో వయసు బాధ్యతలు పెరిగే కొద్దికి దేవుడి మీద భక్తి ఎక్కువైపోతుంది నాకు. దాంట్లో ఆ భక్తిలో చాలా ప్రశాంతత కూడా ఉంటుంది. అందుకనే నేను ఎక్కువ ఈ మధ్య భక్తిలో మునిగి తేలుతున్నాను. నాకు బాగా ఇష్టం కూడా, శివుడు అంటే బాగా ఇష్టం, ఆంజనేయ స్వామి అయితే మనకు ఫేవరెట్, బాగా ఇష్టము. ఈ విధంగా మొత్తం నీట్గా ఈ దశావతారాలు అయితే ఎక్సలెంట్గా ఉంటాయి బొమ్మలు. ఒక్కొక్క అవతారం ఒక్కొక్కటి 10 విగ్రహాల్లో 10 దశావతారాలు నీట్గా సెట్ చేసి పెట్టేశారు. ఈ బొమ్మలన్నీ ఎట చేస్తారో ఎంత ఖర్చు అయిందో దీనికి అర్థం కాలేదు. కానీ అంటే యూట్యూబ్లో వీడియో చూసినప్పుడు నేనేమో వాళ్ళంతా 5-6 లక్షలు అవుతుంది అన్నారు. ఇది ఇంకా ఎక్కువ కూడా అయ్యుండొచ్చు. ఎందుకంటే దాదాపు 12 రోజులు వీళ్ళు పెట్టడం జరిగి ఉన్నది. అందువల్ల మరి ఎంత ఖర్చు అవుతుందో, దానికి ఇంత స్పాన్సర్లు ఎంతమందో తెలియటం లేదు. ఎక్సలెంట్గా ఉంది అసలు. ఇది ఒక స్పెషల్ గుడి. దీంటే కూడా లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయొచ్చు గుడిలాగా, అంత ఫేమస్ అయిపోతుంది. ఎన్ని గుళ్ళో కట్టుంటారు, ఎన్నో చూసింటాం. కానీ ఈ సెట్టింగ్ వీళ్ళకి ఎవరు ఇంత ఐడియా ఇచ్చారో, ఈ సెట్టింగ్ ఏనుగులు ఎంట్రన్స్తో గుడిలోకి ఎంటర్ అవుతున్నాము. మా పర్ఫార్మెన్స్ స్టారు వాడు నన్ను దీనానా అంటే ఇంక వాడిని నిలబెట్టి నీట్గా స్టెప్ బై స్టెప్ వీడియో నైట్ లైటింగ్స్లో తీసుకుంటూ వెళ్ళడం జరిగింది. దశావతారాల విగ్రహాల ఎంట్రన్స్ నుంచి కృష్ణుడు ఒక పక్క, ఒక్కొక్క అవతారం ఆపోజిట్లో ఉంటాయి. అసలు కింద ఆ బ్యాక్గ్రౌండ్ అదేసి ఈ వైట్ మొత్తం పాలరాతిలాగా ఉంది. దాంట్లో ఈ లైటింగ్స్లో వెళ్ళిపోతుంది. ఆ బాల వినాయకుడిని చూస్తూ, మా అబ్బాయిని చూస్తూ కూడా నాకు చాలా సంతోషం అనిపించింది. పిల్లల కన్నా మనకేముండదు కదా ముచ్చటగా. నేను అడిగిపోయినా వీడు వచ్చేస్తాడు నాతో. అందుకని ఇద్దరం వచ్చి ఆనందంగా చూసి వీడియోస్ తీసుకొని బాగా ముచ్చట. ఆ దేవుడిని చూస్తే నాకు ఎంత ముచ్చట అనిపిస్తుందో, మా వాడిని చూస్తే కూడా నాకు అంత ముచ్చట అనిపిస్తుంది. హ్యాపీగా మా వాడైతే దగ్గరికి వెళ్ళి బొమ్మనంతా బాగా ఆడుకునేసినాడు. బొమ్మను బాగా చుట్టూరు తడిమి బాగా దండం పెట్టుకొని బాగా వాడు ఎంజాయ్ చేశాడు. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్తో మనం ఎప్పుడు ముందుకు వెళ్దాము. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, పాత వాళ్ళైతే లైక్ చేయండి, ఒక గుడ్ కామెంట్ కూడా ఇవ్వండి. వీలైతే షేర్ చేయండి ఖచ్చితంగా, ఒకరికో ఇద్దరికో అన్నా. అది ఖచ్చితంగా నాకు యూట్యూబ్ ఛానల్ మానిటైజ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, మన బాల వినాయకుడికి ఒక లైక్ వేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.